రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫోర్త్ సిటీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శరవేగంగా అడుగులు వేస్తోంది. జూన్ నుంచి ఎఫ్సిడిఏ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఫ్యూచర్ సిటీలో ఓపెన్ ప్లాట్ లేఅవుట్లు, నివాస, వాణిజ్య భవనాల నిర్మాణ అనుమతులతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఎఫ్సిడిఏ అనుమతులను మంజూరు చేయనుంది. వీటితో పాటు పరిశ్రమలు, ఐటీ మరియు ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులకు భూ కేటాయింపుల బాధ్యత కూడా ఎఫ్సిడిఏనే నిర్వహించనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో తెలంగాణలో ఫోర్త్ సిటీ అభివృద్ధి అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శివార్లలోని ఆమన్గల్, ఇబ్రహీంపట్నం, కర్తాల్, కందుకూరు, మహేశ్వరం, యాచారం, మంచాల్ 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలు ఎఫ్సిడిఏ పరిధిలోకి తీసుకొచ్చారు. కొత్త అనుమతులు, ఆమోదాలను నిలిపివేయడం, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడంతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు, భూ యజమానులలో అనిశ్చితి ఏర్పడింది. దీంతో అథారిటీ ఏర్పాటు వేగంగా జరిగినా 2 నెలల పాటు కార్యకలాపాల నిర్వహణ జరగలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తి ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్లో జాప్యం ఏర్పడింది. మార్చి వరకు ఫ్యూచర్ సిటీ ప్రాంతాలలో భవనాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండిఏ స్థానిక సంస్థలు మంజూరు చేశాయి. తాజాగా ప్రభుత్వం అధికారాన్ని కార్యాచరణలోకి తీసుకురావడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎఫ్సిడిఏ పరిధిలో లేఅవుట్లు, నిర్మాణ అనుమతుల అధికారాలను హెచ్ఎండిఏ నుంచి ఎఫ్సిడిఏ కమిషనర్కు బదిలీ చేశారు. దీంతో శ్రీశైలం హైవే వెంబడి ఉన్న ఈ ఫ్యూచర్ సిటీలో పట్టణ మరియు పారిశ్రామిక